హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో పలికిన ఆ 7 మాటల్లో మొదటి మాట అయిన తండ్రి మీరేం చేయించున్నారో మీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మనం గమనించినట్లుగా మరి ఒకసారి వచనాన్ని చదువుకుందామండి. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి మీరేమి చేయించున్నారో మీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మీకు మొదటి మాటలు మనం అందరం కలిసి ధ్యానించుకుందాము. కృప కలిగిన తండ్రి, దయగలిగిన నా యేసయ్య, ఆ కలువరి గిరిలో నా తండ్రి దేవా మా కొరకే బలియాగమైన మా ప్రభువైన యేసుక్రీస్తు నీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము నా తండ్రి. ప్రభా, ఆనాడు తండ్రి దేవ శిలువలో నువ్వు పలికిన యొక్క 7 మాటల్లో మొదటి మాట అయిన తండ్రి దేవ ఇప్పుడు నువ్వు ధ్యానించవచ్చుండగా నా తండ్రి నీవే మా మధ్యన ఉండమని వేడుకొనిచ్చున్నాము నా ప్రభా. అయ్యా నీ మాటలు జీవం కలవని అయ్యుండగా నా తండ్రి దేవ. అయ్యా నీవు మాట్లాడిన ప్రతి మాట ఎంతో శక్తివంతమైనది నా తండ్రి. నీవే దేవా మాకు తోడుగా ఉండమని నా తండ్రి దేవా మాట్లాడుకోవచ్చు నాతో తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరితో నా ప్రభా నీవే మాట్లాడమని వేడుకొనిచ్చు నా తండ్రి. ప్రభా సహాయం చేయమని నా తండ్రి. ఈ మాటలు మా హృదయంలో మేము దాచుకొని నా తండ్రి నీకు మాదిరిగా జీవించే కృపను నాకు దయచేయమని నా తండ్రి. మమ్మల్ని అందరినీ దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము నా తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు మనం గమనించిన రీతిగా మొదటి మాట సిలువలో యేసుక్రీస్తు పలికిన మాట, తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఆ యొక్క గొల్గొతా కొండపైన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ మీద ఆయన వేలాడుచుండగా అక్కడ ఎన్నో కొరడాదెబ్బలు తిని ఎంతో రక్తము కారుస్తూ ఆయన ఎంతో బాధతో ఎంతో వేదనతో ఎంతో బాధ అంటే ఆ నొప్పుల వల్ల ఉన్న బాధే కాకుండా ఆయన తన బిడ్డల కొరకు ఆయన పడుతున్న యొక్క చేస్తున్న త్యాగాన్ని, ఇంకా తన బిడ్డలు ఇంకా రక్షింపబడలేదన్న యొక్క బాధని ఆయన తనలో కలిగి ఉండి ఇక్కడ ఆయన ప్రభువైన యేసుక్రీస్తు పలికిన యొక్క మొదటి మాటగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అది ఏంటి అంటే వీరిని క్షమించమని అక్కడ తండ్రి యొద్ద యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడ తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఆయన మన దోషముల నిమిత్తమే కానీ, మన పాపముల నిమిత్తమే కానీ, మన శాపముల నిమిత్తమే కానీ, మనల్ని బంధకాల నుంచి విడిపించడానికే కానీ, మనల్ని ఆ యొక్క గొప్ప లక్ష్యంలోకి నడిపించడానికే కానీ, అదేవిధంగా ఆ యొక్క నిత్య రాజ్యంలోనికి మనమందరము కూడా పాలు పంచుకోవాలని ఆ యొక్క సిలువలో ఆయన బలియాగం అయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అనమాట. సో అక్కడ ఆ పరిస్థితిలో కూడా అక్కడ మనం చూసాం. ఇప్పుడు ఎన్నో కొరడాదెబ్బలు తిని కూడా ఆ పరిస్థితుల్లో కూడా అక్కడ మనం గమనించుకుంటే మనం యేసుక్రీస్తు సిలువలో పలికిన ఆ 7 మాటల్లో మొదటి మాట ఆయన చేసినది ఏంటి అంటే ఒక ప్రార్థన తండ్రి యొద్ద ఆయన చేస్తూ ఉన్నారు. అంటే తనకి మరి నెక్స్ట్ మన యొక్క వచనాలన్నీ తర్వాత మాటలన్నీ కానీ కూడా మనం చూసుకున్నట్లయితే అంటే ఆయన ఒక దొంగకి వాగ్దానం ఇచ్చే దానికన్నా ముందు, తన తల్లి బాధ్యత అప్పగించడానికి ముందు, లేదా లేఖనముల ప్రకారము తప్పికొనుచున్నాను అని అది జరగటానికి ముందు, లేదా తండ్రిని తన గురించి వేడుకోవడానికి అంటే తండ్రిని కూడా ప్రార్థిస్తున్నట్టుగా మనం చూసి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని కూడా అక్కడ క్రీస్తు ప్రార్థిస్తున్నట్టుగా కూడా మనము ఆ యొక్క మాటల్లో గమనిస్తాం. కానీ వాటన్నిటికన్నా కూడా ముందుగా యేసుక్రీస్తు అక్కడ చేసిన మొదటి మాట ఏంటి అంటే, లేదా పలికిన మొదటి మాట ఏంటి అంటే, తండ్రి వీరిని క్షమించమని ఒక ప్రార్థన. అంటే వారి యొక్క క్షమాపణ కొరకు వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం అనమాట. సో అక్కడ మనం చూసుకున్నట్లుగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ అధ్యాయము 39 నుంచి 44 వచనాలు. ఆ మార్గమున నిలుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము,
నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. 44 వరకు. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించను తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిరి ఎడలా అని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను. నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఇక్కడ మనం గమనించినట్లుగా అక్కడ ఆ మార్గమున వెళ్ళిచుండిన వారు కూడా ఆయనను అపహాసం చేయించున్నారు. శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను ఆయనను చూసి అపహాసం చేయించున్నారు. అలాగే బందిపోటు దొంగలు కూడా అక్కడ అపహాసం చేస్తున్నట్లుగా కూడా మనం అక్కడ ఆ యొక్క వచనాల్లో మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఆయనను సిలువ వేసిన సైనికులే కానీ అక్కడ మనం చూస్తూ ఉంటాం ఆయన ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆయన ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నారు తండ్రి యొద్ద అంటే తనను సిలువ వేసిన సైనికుల గురించే కానీ తనను సిలువకు అప్పగించిన ప్రధాన యాజకులు శాస్త్రులు పెద్దలే కానీ ఆయనను చూసి అపహాసం చేస్తున్న జన సమూహమును బట్టే కానీ అలాగే అక్కడ ఆయన నిన్ను బట్టే కానీ నన్ను బట్టే కానీ ప్రతి ఒక్కరి గురించి కూడా ఆయన అక్కడ అంటే మన భౌతికంగా మనం అక్కడ లేకపోయినా కూడా ప్రతి ఒక్కరి గురించి కూడా అక్కడ యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు తండ్రి యొద్ద. అదేమిటి అంటే తండ్రి వీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని. అంటే వాళ్ళు అక్కడ మనం గమనిస్తూ ఉంటాం ప్రతి ఒక్కరు కూడా ఆయనని అపహాసం చేస్తూ ఉన్నారు, గేలి చేస్తూ ఉన్నారు. నువ్వు దేవుని కుమారుడమైతే నీ సిలువ నుంచి నువ్వు దిగిరా, నిన్ను నువ్వు కాపాడుకో, నువ్వు రక్షించుకోమని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో విధాలుగా మాటలు అంటూ ఉన్నా కూడా క్రీస్తు అక్కడ ఏది పలుకలేదు. కానీ ఆయన పలికిన మాట ఏంటి అంటే సిలువలో ఆయన పలికిన మొట్టమొదటి మాట ఏంటి అంటే తండ్రి యొద్ద ప్రార్థన చేస్తున్నారు, తండ్రి యొద్ద వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు, వారిని క్షమించమని. అదే సమయంలో కనుక మనం కనుక ఉన్నట్లయితే అంటే కనీసం ఒక సిలువ వేలాడటం కాదు కానీ కొన్ని దెబ్బలు తిన్నా కొన్ని మాటలు అనినా కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే తిరిగి వారికి సమాధానం చెప్తూ ఉంటాము, లేదా ఎన్నో మాటలు మనం ఎదుటివాడిని అంటూ ఉంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు అక్కడ ఆయన సిలువలో ఏ మాట కూడా పలుకకుండా మౌనంగా ఆయన తన శరీరాన్ని అప్పగించేసి సిలువ మరణానికి తన శరీరాన్ని అప్పగించేసి ఇక్కడ ఆయన చేస్తున్న మొదటి మాట ప్రార్థనే కానీ ఆయన పలికిన మొదటి మాటే కానీ అక్కడ ఏంటి అంటే తండ్రి వీరేమి చేయించున్నారు మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమనేసి అక్కడ మనం చెప్తూ ఉన్నారు అనమాట. అక్కడ మనం చూసుకున్నట్లుగా ఆ యొక్క వచనంలో మరి ఒకసారి మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 23:34 ఆ యొక్క వచనాన్ని మరి ఒకసారి మనం చదువుతున్నాము. యేసు తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. అక్కడ యేసుక్రీస్తు చేస్తున్న ఆ యొక్క ప్రార్థనలో మనం 3 మాటలు అంటే తండ్రి అని ఒక మాట, అదే విధంగా వీరేమి చేయించున్నారో వీరెరుగరు, అలాగే 3వ మాట ఏంటంటే క్షమించమని. ఈ 3 మాటలు కనుక మనం చూసుకున్నట్టంటే అంటే అది తండ్రి ఎవరి యొద్ద అంటే మనం చూసుకుంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము. యెషయా గ్రంథము 53:12 కావున గొప్పవారితో గనులతో కలిసి అతడు మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను. అక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ తండ్రికి ఏమని ప్రార్థన చేస్తున్నారు, ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారంటే
తన పట్ల అంటే తన పైన తిరుగుబాటు చేసిన వారి వరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అంటే ఏ పాపము చేయని యేసుక్రీస్తు, ఏ దోషము తనలో లేనట్టు అంటే ఆ యేసుక్రీస్తు ఎందుకొరకు ఆయన అక్కడ అంటే నేరస్తునిగా నిలవబడ్డారు అంటే తిరుగుబాటు అక్కడ చేయబడుతూ ఉన్నారు. తిరుగుబాటు అతన్ని ఒక అతిక్రమములు చేసిన వారిలో అతన్ని ఎంచబడిన వారుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. సో అందుకని అక్కడ వారి కొరకు తండ్రి యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదే విధంగా మనం నెక్స్ట్ ఇంకో వచనం, అదే వచనం మనం చూస్తుంటే వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు అనే దాని గురించి మనం చూసుకున్నట్లయితే అక్కడ అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయము, అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చూసినట్లయితే, సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగ నెరవేర్చిన. అక్కడ మనం చూసుకున్నట్లుగా వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు అంటే ఇక్కడ వారు అజ్ఞానముతోనూ అవివేకముతోనూ అక్కడ అమాయకత్వంలోనూ వారు ప్రవర్తిస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఇక్కడ నార్మల్ గా మనం చూసుకున్నట్లయితే ఆయన తిరుగుబాటు, ఆయన పట్ల తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన, తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అదే విధంగా వారు ఏమి చేస్తున్నారో వారు అవివేకంతోనూ అజ్ఞానముతోనూ అమాయకత్వంతోనూ వారు చేస్తున్నారు కనుక వారి కొరకు, ఎందుకు అంటే వారి కొరకు వారు అవివేకంతో చేస్తున్నారు కనుక వారి కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే విధంగా వారిని క్షమించండి అంటే ఏమి చేస్తున్నారు అంటే వారిని క్షమించండి. అక్కడ చెప్పబడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి. అక్కడ మనం గమనించినట్లుగా అక్కడ యేసుక్రీస్తు ఏమి చేస్తున్నారంటే అంటే మొదటిగా మనం తండ్రి అంటే ఎవరి కోసమో చేస్తున్నారంటే తన పట్ల తిరుగుబాటు చేసిన వారి కొరకు తండ్రి యొక్క విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అది నెక్స్ట్ మనం చూసుకున్నట్లు ఎందుకు చేస్తున్నారంటే వారు అవివేకంతో అజ్ఞానంతో చేస్తూ ఉన్నారు. అందుకొరకు అలాగే వారిని ఏం చేయాలి అంటే వారిని క్షమించాలి అనేసి, ఎందుకంటే అక్కడ మనకి ఇప్పుడు చదువుకున్న దానిలో శత్రువులను కూడా మనము క్షమించాలి, శత్రువులను ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి అనేసి మనకి చెప్పబడదు. నార్మల్ గా మనం ఎవరితో కోపంగా ఉంటేనే మనము వారిని క్షమించడమే కాదు కానీ కనీసం వారితో కొన్నిసార్లు మాట్లాడటానికి కూడా మనము వెనుకాడుతూ ఉంటాం. ఎందుకంటే ఆ కోపము, ఆ యొక్క ద్వేషము అది మనల్ని ఇంకా బాధ పెడుతూ ఉంటుంది. కాబట్టి కానీ ఇక్కడ మనకు వాక్యంలో చెప్పబడుతుంది ఏంటి అంటే మన శత్రువులను కూడా ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ యేసుక్రీస్తు తనను సిలువ వేసిన వారందరి కొరకు కూడా అక్కడ వారందరూ కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఆయనకి వ్యతిరేకంగా అక్కడ వారందరూ కూడా ఆయన సిలువ వేయాలని, ఆయనను చంపివేయాలని చెప్పేసి వారందరూ కూడా అనుకుంటూ ఉండగా ఇక్కడ వారందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. సో ఆయనను కూడా ఏం చేయాలంటే వారందరి కొరకు ప్రార్థన చేయాలి, వారిని ప్రేమించాలి అనేసి మనకి వాక్యం ద్వారా చెప్పబడుతున్నాం. అదే విధంగా నేను ఈ యొక్క వాక్యంలో మనం చూసుకునే ఈ వచనంలో తండ్రి వీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. ఈ యొక్క వాక్యంలో మనము ఇప్పటి వరకు అంటే వారు తనని సిలువ వేసిన వారే కానీ, తనని సిలువకు అప్పగించిన వారే కానీ, తనను చూసి అపహాసం చేస్తున్న వారే కానీ, తనను చూసి గేలి చేస్తున్న వారందరి కొరకే కానీ వారందరి కొరకు కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రార్థన చేసినట్లుగా వారందరి కొరకు కూడా విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అదే విధంగా ఈ వచనాన్ని మనం మరొక విధంగా చూసుకున్నట్లయితే అంటే యేసుక్రీస్తు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అంటే ఇక్కడ యేసుక్రీస్తు అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. అదేంటంటే అందరినీ క్షమించమని అడుగుతున్నారు. ఎందుకంటే ప్రధాన యాజకులే కానీ, శాస్త్రులే కానీ, అతనితో పాటు ఉన్న తన శిష్యులే కానీ, అతనితో పాటు అంతవరకు ఉన్న జన సమూహమే కానీ అక్కడ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే వాళ్ళందరూ కూడా
ఇది మేము ముందుగానే అంటే ఆలోచించాం. అంటే ఎన్నోసార్లు యేసుక్రీస్తుని దేవాలయంలో కానీ ప్రతి చోట వారికి అవకాశం ఉన్నా కూడా ఆయన్ని పట్టుకోలేకపోయారు. కానీ ఎందుకంటే అది దేవుని చిత్తము కాదు. కానీ ఇక్కడ మీరందరూ ఏమనుకుంటున్నారు? శాస్త్రులే కానీ ప్రధాన యాజకులే కానీ మేమందరము ఇక్కడ యూదాతో మనం చేసుకొని ఇక్కడ మనము ఆ సిలువకి యేసుక్రీస్తుని అప్పగిస్తూ ఉన్నాము. బరబ్బకు బదులుగా మనము క్రీస్తుని అప్పగిస్తూ ఉన్నాము. ఇదంతా మనం అతని మీద ద్వేషంతో, అతను ఎందుకంటే దేవుని కుమారుడని చెప్పుకుంటూ ఉన్నాడు కాబట్టి అతను ఏ విధంగానైనా సిలువకు అప్పగించాలనేసి మీరందరూ అనుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఇది మా ఆలోచన, ఇది మేము పథకం వేశాము, మేమే ఆయన సిలువకు అప్పగిస్తూ ఉన్నామని చెప్పేసి వారు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఇక్కడ ఈ వాక్యాన్ని చెప్పడాన్ని బట్టి లేదా ఇక్కడ మీరందరి కొరకు చెప్తూ ఉన్నారు క్షమించమనేసి. అదేంటి అంటే, తండ్రి మీరేం చేయించున్నారు మీరు ఎరుగరు. అంటే మీరేం చేయించున్నారు దేవా, నువ్వు ఎందుకొరకు నన్ను ఈ లోకానికి పంపించి ఉన్నావు, నీ చిత్తం ఏమే ఉన్నది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఉండటాన్ని బట్టి ఆయన మనందరి కొరకు కూడా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. మనకి మార్కు సువార్త 10:45 గమనిస్తే, మార్కు సువార్త 10:45, మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చినాను. అక్కడ మనకేమని చెప్పబడుతుందంటే, ఇది ఆల్రెడీ ముందుగానే దేవుని ప్రణాళిక ఉన్నది, దేవుని చిత్తమై ఉన్నది. ఆయన లోకానికి రావాల్సి ఉన్నది. ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తన క్రయధనముగా తన ప్రాణమును అర్పించవలసి ఉన్నదని మనకు ముందుగానే లేఖనములు చెప్పబడుతుంది. కానీ ఇక్కడ శాస్త్రులు ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఏమనుకుంటూ ఉన్నారు, మేము సిలువ యేసుక్రీస్తుని సిలువకు అప్పగిస్తున్నాము, అతను ఏ విధంగానైనా చంపివేయాలి, అతను ఏ విధంగానైనా దూషించాలి అనే విధంగా వారు అనుకుంటారు. సో అందుకని ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్న మాట లేదా చేస్తున్న ప్రార్థన ఏంటి అంటే, దేవా మీరు ఏం చేయించున్నారో మీరు ఎరుగరు, ఇది నీ చిత్తమై ఉన్నది. నేను ఈ విధంగా మీరందరి కొరకు, అందరి పాపముల కొరకు నేను సిలువలో మరణించవలసి ఉన్నది. అందరి కొరకు నేను నీ చిత్తాన్ని నేను నెరవేర్చవలసి ఉన్నది. మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమనేసి ఇక్కడ యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం రెండు విధాలుగా మనం చూసాము. ఒకటి ఏంటంటే, తనని హింసించిన వారే కానీ, తనని శ్రమ పెట్టిన వారే కానీ, తనని గేలి చేసిన వారే కానీ వారందరి కొరకు క్షమించమని ప్రార్థన చేశారు. అదేవిధంగా తన చిత్తాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని ఎరుగక వారు తమ ఆలోచనని, తమ జ్ఞానం అని వారు భావించి మేము సిలువకు నిన్ను అప్పగిస్తున్నామని వారు అనుకుంటున్నారు. కాబట్టి తండ్రి వారిని క్షమించమనేసి ఇక్కడ చెప్పబడుతుంది అన్నమాట. మనం ఇక్కడ చూసుకున్నట్లుగా ఆయన తన ప్రాణాన్ని క్రయధనముగా ఇవ్వడానికి వచ్చాను అని. ఎందుకు అంటే ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించడాన్ని బట్టి. యోహాను సువార్త 15:13 చూసుకున్నట్లయితే, యోహాను 15:13, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడెవడును లేడు. ఇక్కడ మనకి చెప్పబడుతుందంటే, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాడు. స్నేహితుడు అంటే మన ఒక బెస్ట్ ఫ్రెండ్స్ చూసుకుంటాం. నార్మల్ గా వాళ్ళు ఎంతగా ప్రేమించుకుంటూ ఉండాలంటే, ఎటువంటి కష్టాల్లో అయినా ఎటువంటి సంతోషంలో అయినా వాళ్ళందరూ కూడా షేర్ చేసుకుంటారు. అలాగే ఒక ఫ్రెండ్కి ఏదైనా బాధ వస్తే మిగతా ఫ్రెండ్స్ ఏం చేస్తారు, వాళ్ళు వెళ్ళి తనకి హెల్ప్ చేయడమే కానీ, తన బాధ నుంచి విడిపించడమే కానీ అవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అదే విధంగా ఇక్కడ మనకి ఏమని చెప్పబడుతుందంటే, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టు ప్రేమ తన స్నేహితుని కొరకు. మరొకసారి చదువుకుందామండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. ఎందుకు అంటే ఆయన అంతగా నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన ఎంతగా ప్రేమించి ఉండటాన్ని బట్టి ఆయన తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు మనకి అర్పిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రేమ ఉంటే ఏదైనా చేయగలం అనేసి. ప్రేమ అనేది లేకపోతే మనకి ఎటువంటి రెస్పాండ్ అనేది వేరే వాళ్ళ పట్ల ఉండదు. మనం ఒకళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మనకి ఆ వ్యక్తి పట్ల ఇష్టం లేకపోతే పొడిపొడిగా మాట్లాడేసి వచ్చేస్తాం, లేదా
కానీ ఆ యొక్క వ్యక్తి పట్ల మనం ప్రేమ కలిగి ఉన్నట్లయితే, ఆ వ్యక్తి అంటే మనకి ఇష్టం ఉన్నట్లయితే ఉంటే కనుక మనం ఎంతసేపు అయినా కూడా వారి దగ్గర గడపడానికి ఇష్టపడుతూ ఉంటాం అనమాట. సో ప్రేమ అనేది ఉంటే కనుక ఏదైనా కూడా మనం చేయగలం. ఆ ప్రేమను బట్టియే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన తన ప్రాణాన్ని అర్పించినట్లుగా మనకు చెప్పబడుతుంది అనమాట. మనకి మత్తయి సువార్త 22:39 చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 22:39, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞ. చాలండి. అక్కడ మనం చూసుకున్నాం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. ఒకసారి నేను మన సంఘంలోనే ఒక సిస్టర్తో నేను మాట్లాడుతున్నాను ఈ యొక్క వచనం గురించి. అదేంటి అంటే, ఆ సిస్టర్తో నేను మాట్లాడుతుందంటే, సిస్టర్ ఇది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అనేది ఒక సింపుల్ గా నాకు ఫస్ట్ చదువుతున్నప్పుడు మనకి నార్మల్ సెంటెన్స్ గా, అంటే ఒక నార్మల్ మాటగా వాగ్దానంగా మనకు అనిపిస్తూ ఉన్నది. కానీ దేవుడు ఎందుకు దాన్ని రెండవ ఆజ్ఞగా చేశాడని ఒకరోజు నేను ఆలోచిస్తూ ఉన్నా సిస్టర్. కానీ అదేంటి అంటే, మనం పొరుగు వారి పట్ల, లేదా మన స్నేహితులే కానీ, మన బంధువులే కానీ, మన పక్కనున్న వారే కానీ, వారందరితో మనం ఏంటంటే నార్మల్ గా మాట్లాడటానికి, ప్రేమగా మాట్లాడతాం, సహాయం చేస్తాము, వారికి ఏది కావాలన్నా అది ఇస్తాము. కానీ కష్టం వచ్చినప్పుడు, లేదా ఆ యొక్క ఏదైనా ఒక సమయంలో ఆ యొక్క వ్యక్తితో నీకు ఏదైనా గొడవ జరిగినప్పుడు మనం ఆ ప్రేమని చూపించే వారంగా మనం ఉండవు. వారి మీద ద్వేషం పెంచుకుంటాం. అప్పటి వరకు ఎంత క్లోజ్ గా ఉంటామో అనేది ఆ యొక్క సంబంధం అనేది అప్పటితో తెగిపోతుంది. ఎందుకంటే ఆ వ్యక్తితో నీకు చిన్న గొడవ జరిగింది. అందుకనేనేమో అంటే మనం ఏంటి అంటే, మనకి ఇక్కడ దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, మనం ఎంతగా మనల్ని ప్రేమిస్తూ ఉంటామో అదే విధంగా మన పొరుగు వారిని కూడా ప్రేమించాలి. అది ఏ సమయమైనా కూడా, ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది కలిగినా, వారితో ఎటువంటి గొడవలు జరిగినా కూడా మనం ఏం చేయాలంట, నువ్వు ఎంతగా నువ్వు ప్రేమించుకుంటావో అటువలే నీ పొరుగు వారిని ప్రేమ. అది చాలా కష్టం కాబట్టే యేసుక్రీస్తు దాన్ని రెండవ ఆజ్ఞగా చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అనమాట. సో అందుకని ఇక్కడ మనకి యేసుక్రీస్తు ఏమని చెప్తున్నారంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు ఎప్పుడైతే నీవు ప్రేమిస్తావు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమిస్తావు, నీ పొరుగు వారి కొరకు ఏదైనా చేయగలుగుతావు. అందుకని యేసుక్రీస్తు నిన్ను ప్రేమించి ఉండటాన్ని బట్టి ఆయన నీ కొరకు ఏదైనా చేయటానికి సిద్ధపడి ఉన్నారు. అదేంటి అంటే, సిలువలో నేను చేయలేనిది, నీ కొరకు నా కొరకు వేరెవ్వరూ చేయలేనిది ఆ యొక్క బలియార్పణ ఆయన సిలువలో చెల్లించి ఉన్నారు. అందుకనే ఆ యొక్క ప్రేమ ఎవ్వరు చూపలేనిది. కాబట్టి యేసుక్రీస్తు ఆయన సిలువలో మరణించి ఉండటాన్ని బట్టి మనం అందరము కూడా క్షమించబడ్డాం. మన పాపముల నుంచే కానీ, మనం చేసే ప్రతి ఒక్క దోషముల నుంచే కానీ మనము క్షమాపణ అనేది మనకి దొరికి ఉన్నది. సో ఆయన మన శిక్షను భరించున్నాడు. అటువంటి మనము కూడా ఏంటి మనకి చెప్పబడుతుంది ఏంటంటే, ఆయన మనల్ని ఎలాగైతే క్షమించి ఉన్నారో మనము కూడా ఇతరుల్ని క్షమించే వారంగా అది మనం ఉండాలి. అటువంటి మాదిరికరమైన జీవితాన్ని యేసుక్రీస్తుకి పోలి మనము నడుచుకోవాలి. అదేంటి అంటే, ఆ విధంగా మనము క్షమించే మనస్సుని, హృదయాన్ని మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు సిలువకు అప్పగించబడుతూ ఉండకూడదు, సిలువకు అప్పగింపబడి కూడా ఆయన మరణం నొందుతూ కూడా, అంత బాధలో వేదనలో కూడా తనను సిలువ వేసిన వారి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు, వారిని క్షమించమని అడుగుతూ ఉన్నారు. ఆ విధంగా మనము ఉండగలుగుతున్నామా? అటువంటి మనస్సు మనకు ఉన్నదా? మన పట్ల ఎవరైనా చేసినా, మనల్ని ఎవరైనా అవమానించినా, మనకి ఎవరైనా మోసం చేసినా, మనకి ఎవరైనా ద్రోహం చేసినా, లేదా మనల్ని ఎవరైనా నిందలు పాలు చేసినా కూడా మనము ఆ విధంగా మనము క్షమించగలుగుతూ ఉన్నామా? యేసుక్రీస్తు వంటి మనస్సుని మనము కలిగి ఉన్నామా? అటువంటి హృదయాన్ని మనము కలిగి ఉన్నామా అనేసి మనం చూసుకోవాలన్నమాట. సో క్రీస్తు చెప్తున్నారు, వీరిని క్షమించమని ప్రార్థన చేయటం ద్వారా మనకి ఏంటంటే ఒక అంతము లేని శాశ్వతమైన ప్రేమనే కానీ, కరుణనే కానీ ఆయన నీ పట్ల, నా పట్ల చూపుతూ ఉన్నారు. అటువంటి క్షమా హృదయాన్ని నేను కలిగి ఉంటున్నామా అనేది మనము చూసుకోవాలన్నమాట. సో తనను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా చేయించిన వారిని యేసుక్రీస్తు తనని బాధలు పెట్టించిన వారందరి కొరకు కూడా క్షమించమని ఏ విధంగా ఆయన అడుగుతూ ఉన్నారో, వారు అజ్ఞానంతో చేస్తూ ఉన్నారు, వారు తెలియక చేస్తూ ఉన్నారు, నీ చిత్తాన్ని ఎరుగక వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి తండ్రి వీరేమి చేయించున్నారు మీరు ఎరుగను కనుక వీరిని క్షమించమనేసి అక్కడ యేసుక్రీస్తు చేసిన
ఆ యొక్క ప్రార్థన, ఆ యొక్క విజ్ఞాపన మనము కూడా ఆయనను పోలి నడుచుకునే వారుగా, ఆయన ఏ రీతిగా అయితే సిలువలో క్షమించమని లేదా క్షమించి ఉన్నారో అటువంటి క్షమా హృదయాన్ని మనం కలిగి ఉండే వారుగా మనము ఉండాలి అనమాట. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. యోసేపు పాత నిబంధన గ్రంథంలో యోసేపు గురించి మనం చూస్తాం. తన అన్నలు అతన్ని చంపాలనుకున్నారు, కానీ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత తన అన్నలు తన దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఏ విధమైన ద్వేషాన్ని పెంచుకోలేదు, కానీ తన అన్నల మీద తిరిగి వారిని క్షమించి వారిని తిరిగి హక్కును చేర్చుకున్నాడు. ఎందుకంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, దేవునితో నడిచిన వాడు కాబట్టి, తనకి ద్రోహం చేయాలనుకున్న తన అన్నల్ని క్షమించి వారిని హక్కును చేసుకున్నాడు. అటువంటి క్షమా హృదయాన్ని, ఇతరులను క్షమించేవారు, ఇతరులు అంటే నీకు ద్రోహం చేసిన వారిని కూడా, నిన్ను మోసం చేసిన వారిని కూడా, నిన్ను అవమానించిన వారిని కూడా, నిన్ను తక్కువ చేసిన వారిని కూడా, ప్రతి ఒక్కరిని కూడా క్షమించే హృదయాన్ని మనమందరం కూడా కలిగి ఉండాలి అనేసి ఇక చిన్న మాట ద్వారా చెప్పాలనుకున్నాను. దేవుడి చిన్న మాటలు దీవించును కాక.